పెద్దమ్మ కొడుకున్నాడు మా అన్నయ్య, వాడాలి వాడిది. చెప్పాడు చదువుకోకపోతే లైఫ్ ఉండదు, చదువుకోవాలి ఫస్ట్, నువ్వు ఎంత గేమ్ ఆడినా నువ్వు చదువుకోవాలన్నాడు. ఎలా నువ్వు నాకు చెప్పేది ఏంటి, నీకేం తెలియదురా మొబైల్ పని. ఆడొచ్చే ప్రతిసారి నేను పారిపోయేవాడిని. పారిపోతూ అలాగా మా డాడీకి ఏమర్థమైందంటే ఇంక పని చేయడు, సరే నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసుకుంటే, అప్పుడు నేను గుంటూరు పత్తి బ్యాటరీలు ఉంటాయి కదా, తాడు తయారు చేస్తాను, దానికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి 15 రోజులు ఉండి మా అమ్మ మీద బ్యాంక్ తిరిగి ఏడుతూ వచ్చేసింది. వచ్చేస్తే ఇంక ఇలా కాదని చెప్పి ఒక 1 year డాడీతో యాటకి వెళ్ళాను. డైలీ యాటకి వెళ్ళి ఇంకా గేమ్ ఆడేవాడిని కాదు, వదిలేసాను వాలీబాల్, వదిలేసి క్రికెట్ మ్యాచ్లు అయ్యే సరదా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను. ఆ టైంలో డాడీ గేమ్ ఆడుతుంటే చూశాను నేను. చూస్తే మామూలుగా ఎందుకు ఆడుతున్నాడు అసలు, దీనివల్ల ఏముంది అని ఆలోచించి చూసి ఒకరోజు నేను ఆడాలనుకున్నా. ఒక రోజంతా బాల్తో పాటు ఉన్నా, దాని మీద ఇంకా వ్యామోహం పెరిగింది, ఇంకా ఆడాలి. ఓ డాడీ నాన్న ఎందుకు ఆడుతున్నారు ఇంతకి, ఎన్ని డబ్బులు లేకపోయినా తినడానికి తిండి ఉండేది కదన్నా, ఆటకి వెళ్తేనే తిండి. కానీ గేమ్ ఆడొచ్చి ఆటకి వెళ్ళాలంటే చాలా కష్టం, అది ఎవరి వల్ల అవుతుంది. మా డాడీ ఏం చేసేవారంటే మా అన్నయ్యని ఆటకు పంపించి ఈయన గేమ్ ఆడేసుకునేవాడు, అంత పిచ్చి.